రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉందని ఇది గిట్టని వైసీపీ నాయకులు స్వయాన వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక గతంలో ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించడాన్ని కడప జిల్లా టీడీపీ కార్యదర్శి జబీఉల్లా తీవ్రంగా ఖండించారు. తెలుగు జాతి తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం కనుక నిన్నటి దినము మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్లో సారాంశం ఏమంటే, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఇంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని వచ్చి ఆరోపణలు చేయడం మొదలెట్టినారు. అంటే ఆయన యొక్క మనస్తత్వం ఏముందంటే, ఉండే సమస్యలు ఏమీ లేవు, అన్నీ పరిశ్రమలు వస్తున్నాయి, ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారు, రేపటి రోజు ఇట్టేగిన ఉంటే మా గవర్నమెంట్ రావడం కష్టమని డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని ఆయన ఏం చేస్తున్నారంటే, ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మార్చాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏమంటే, ఇంతకుముందు వాళ్ళ అబ్బను రాజారెడ్డి గారిని చంపింది, వాళ్ళ నాన్నను చనిపోయింది, వాళ్ళ చిన్నాయన చనిపోయింది. ఇవన్నీ ఏ విధంగా చెప్పాలో అర్థం కాకుండా ఆయన చంద్రబాబు మనుషులు అన్నట్టు చెప్తున్నాడు. అలాగే వంగవీటి మోహన్ రంగా మర్డర్ గురించి, బాలకృష్ణ మన నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన గురించి ఇవన్నీ చెప్తున్నాడు. మనమందరికీ తెలియజేయడం కనుక ముఖ్యంగా తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా ఈరోజు నేను. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదా, ఒకవేళ పని చేస్తుంటే పనికి పోతున్నారా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. కాలం బాగలేదు. రాజకీయాల కోసం యువతను వాడుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చూస్తూ ఉంటే భయం లేస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వస్తున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీ అనేది కొంచెము క్లాస్గా, కొంచెం చదువు సంస్కారం తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ ఏంటంటే కేవలము మాస్ పబ్లిక్, వాళ్లకు జగన్ మీద ఉండే అభిమానము, ఆయన ఏం చెప్తే అదే నిజం అనుకునేట్టు ఉంటారు. ఈ అనుకోవడంలో యువత యాడ పెడదోవ పట్టి తప్పులు చేస్తారు అనే భయం పట్టుకుంది. ఎందుకంటే జరిగిన సంఘటనలప్పుడు యువత ఉండదు. ఈరోజు ఈయన చెప్పేటప్పటికీ అవి నిజమే అనుకుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఆయన చెప్పింది వంగవీటి మోహన్ రంగా రావు గురించి. ఆయన టైగరు, మంచి నాయకుడు అని చెప్పినాడు. ఆయన చెప్పిన దాంట్లో ఆ వరకు నిజమే. కానీ ఆయన చనిపోయింది చంద్రబాబుకి ఏం సంబంధము? అది జరిగింది ఎప్పుడు? 1988లో, అంటే 1988లో జరిగింది. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నింది, కానీ చంద్రబాబు గారు ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. వెంటనే 1989లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మీరు చెప్పినట్టు అది తెలుగుదేశం పార్టీకు లేకుంటే చంద్రబాబుకు సంబంధించి మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? ఆ తర్వాత ఎందుకు విచారణ చేయలేదు మీరు అంటే, లేదు, మీరు వాళ్లకు లోకల్గా ఒకరికొకరికి సరిపోక ఆ కక్షలతో అట్టు జరిగింది, ఆ విధంగానే జరిగింది, కానీ దానికి చంద్రబాబుకి ఏం సంబంధము? 2, బాలకృష్ణ గురించి మీరు మాట్లాడుతూ గన్ కల్చర్ అన్నారు. బాలకృష్ణ సంఘటన జరిగింది ఎప్పుడు? 2004 జూలైలో జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వారి నాన్న, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఇంట్లో జరిగింది. ఆత్మరక్షణ కోసం లైసెన్స్ గన్తో ఆడ జరిగింది. అది 2005లో వారే ఏం జరిగిందో సాక్ష్యాలు చెప్పి కేసు క్లోజ్ అయింది. గన్ కల్చర్ అది. అదే రాజారెడ్డి మర్డర్ గురించి చెప్పినారు మీరు. రాజారెడ్డి మర్డర్ గురించి అది జరిగింది టీడీపీలో, కానీ దాంట్లో ఉండే వాళ్లకు లైఫ్ పడింది. వాళ్ళు జీవిత ఖైదు అనుభవించి వచ్చిన ఖైదులు కూడా ఉన్నారు దాంట్లో, ముద్దాయిలు. అలాగే రాజశేఖర రెడ్డి గారించి మీరు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డిది, ఆయనది యాక్సిడెంటల్గా హెలికాప్టర్ క్రాష్ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, ఆయన ముఖ్యమంత్రి. సిబిఐ ఎంక్వైరీ వేసినారు. మీరు ఏందేందో రిలయన్స్ మీద ఆ రోజు ఆరోపణలు చేసినారు. అదే మీరు ముఖ్యమంత్రి అయినాక అదే మీరు రిలయన్స్కు సంబంధించిన వ్యక్తిని, నరవాణిని మీరు
రాజ్యసభ సభ్యత్వం ఇప్పించినారు మీ పార్టీ తరఫు నుంచి. ఆ రోజు మీరు గవర్నమెంట్లో వచ్చినప్పుడు అడగకూడదు. కేవలము మీరు ఏదో ఒకటి అభాండాలు వేయడము, అలాగే వైఎస్ వివేకానంద మాట్లాడినప్పుడు కూడా టీడీపీ హయాంలో ఎండింగ్లో ఎలక్షన్ అప్పుడు జరిగింది. కానీ ఎవరు చేసినారనేది మీకు అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏమంటే గన్ కల్చర్ ఎవరిది, ముఖ్యంగా అది చెప్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గన్ కల్చరు బాలకృష్ణది టీడీపీది కాదయ్యా, గన్ కల్చరు మీది. పరిటాల రవీంద్ర అన్నను చంపింది ఎవరు? దాంట్లో అంతా గంతులు కాల్పులు జరిపిందే కదా, సెక్యూరిటీ ఉండగా చంపింది మీరు. మీ పేరు ముద్దాయిగా ఉంది దాంట్లో. సిబిఐ ఎంక్వైరీలో మీ పేరు తీయించినారు. ఇది స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చెప్పినాడు, నేను రాజశేఖర్ గారు చెప్తే 2 రోజులు కష్టపడ్డాను, ఆయనకు ఈ కేసులోంచి ఈ పేరును ఏ విధంగా మనం బయట వేయాలని చెప్పి ఆయన చెప్పినాడు. దాంట్లో మీరు ముద్దాయి, కానీ మీ పేరు సిబిఐ ఎంక్వైరీలోంచి తీర్చుకున్నారు మీరు. ఓకే, ఇంకా ఏముంది? రాజారెడ్డి